కాలముఖరుద్ర, ఆ చిన్నమ్మదేవి తనంతట తానుగా నీ వడిలోకి వచ్చి వాలే ముహూర్తం ఒకటి రాబోతుంది. రిసెప్షన్ క్యాన్సిల్ చేశావు, లండన్ ట్రిప్ డ్రాప్ అయ్యాం, ఇప్పుడు అరకు ట్రిప్ కూడా క్యాన్సిల్ చేద్దామని ఆలోచిస్తున్నావా? నువ్వే లేనిపోనివన్నీ ఊహించుకొని పిల్లల మీద రుద్దుతున్నావు. ఫూలిష్ గా మాట్లాడుకు సృజన్. ఎస్, నువ్వు థింక్ చేసేది చాలా రిడిక్యులస్ గా ఉంది. ఫూలిష్ గా ఆలోచిస్తున్నావు. సృజన్! రత్న, వంశీ కృష్ణవేణిలు కూడా అరకు వెళ్తున్నారు. దాట్స్ ఇట్. నువ్వు లేనిపోని ఊహించుకొని అరకు ట్రిప్ ఆపాలని చూస్తే నేను సహించను రత్న. షట్ అప్ సృజన్, షట్ అప్ సృజన్, షట్ అప్ సృజన్, షట్ అప్ సృజన్. అరే, నా మనసులో భయం గురించి చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? వంశీ గురించే కదా నీ భయం? మన కోడలు కృష్ణవేణి వంశీని హ్యాండిల్ చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అది ఓకే సృజన్. మరి ఇంకేంటి? కమాన్ రత్న, చెప్పు. నువ్వేం ఆలోచిస్తున్నావో మాకెవరికీ చెప్పవు, మా ఆలోచనలు మాత్రం లెక్క చేయవు. ఇంతే, 25 ఏళ్లుగా నువ్వు ఇలానే బిహేవ్ చేస్తున్నావు. ఓ సృజన్, ప్లీజ్. రత్న, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? వంశీ కృష్ణవేణిలు హనీమూన్కి వెళ్ళడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే సృజన్. కానీ వంశీకి ఏమవుతుందోనని భయంగా ఉంది. అదేంటో తెలియదు కానీ అరకు హనీమూన్ ట్రిప్ అన్న దగ్గర నుంచి నా మనసులో ఆందోళన పెరిగిపోతోంది. ఏదో చెడు జరగబోతోందని పదే పదే నా మనసు హెచ్చరిస్తోంది సృజన్. ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది సృజన్. రత్న, నీ కలుగుతున్న ఆందోళన నాకు అర్థమైంది. బట్ డోంట్ వర్రీ, హనీమూన్ ట్రిప్ సవ్యంగా జరిగి పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారు, సరేనా? అలాగే సృజన్. ఏవేవో అనవసరమైన ఊహించుకుని కృష్ణవేణి మీద కోపం పెంచుకుంటున్నారేమో. అల్లుడికి మమ్మ తోడైంది. చెప్పుడు మాటలు విని ఎక్కడ మనసు పాడు చేసుకుంటారోనని భయంగా ఉంది. లక్ష్మి, కూరగాయలు తీసుకొచ్చాను. లక్ష్మి, ఏం కూర చేస్తున్నావు లక్ష్మి? గుత్తొంకాయ కూరయ్యా. ఆ కూరొద్దు లక్ష్మి. మరి ఇంకేం చేయాలయ్యా? తోటకూర పప్పు చేయి లక్ష్మి. మీ కూతురు అలివేణికి ఇష్టమని తోటకూర పప్పు చేయమంటున్నారు. అర్థమైందిలేవయ్యా. అమ్మా కృష్ణవేణి, నీకు గుత్తొంకాయ కూర ఇష్టం కదా. నువ్వు ఎప్పుడు ఆ కూర చేసినా మీ మావయ్య తృప్తిగా తినేవారు. ఇప్పుడు నువ్వు ఇష్టం లేదు, ఈ కూర ఇష్టం లేదు.
కమ్మల సంచిలో బంగారు కమ్మలున్నాయండి. అవి నీకోసమే తెచ్చాను లక్ష్మి. కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొచ్చిన రోజునే నీకోసం ఆర్డర్ ఇచ్చాను. తోలం ఉన్నాయి. కమ్మలకి నచ్చాయి లక్ష్మి. ఏందయ్యా చెప్ప పెట్టకుండా కమ్మలు తీసుకొచ్చినారు? చెప్పి తీసుకురావాలా ఏంటి? ఆ అంటే మామూలుగా ఏ శుభకార్యాలకో పండగలకో తీసుకొస్తారు కదా అని అడుగుతున్నాను. నిజమే, కానీ నీకు స్పెషల్గా బహుమతి ఇవ్వాలనిపించింది, అందుకే తెచ్చాను లక్ష్మి. బహుమత? అవును లక్ష్మి. మనం సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు మన అలివేణి శశిధరకు ఉద్యోగం తిరిగి ఇప్పించమని రత్నప్రభ గారిని కోరింది. అప్పుడు రత్నప్రభ గారు అలివేణి మంచి మనసుకు పొంగిపోయి అందరూ నా పెంపకం గొప్ప అని నన్ను పొగిడారు. అది నా గొప్ప కాదు, ఒక ఆడపిల్ల అత్తింట్లో మంచి కోడలు అనిపించుకుంటే అది పెంచిన తల్లి గొప్పతనం లక్ష్మి. రత్నప్రభ గారి పొగడ్తలన్నీ నాకు కాదు, నీకు లక్ష్మి. లేదయ్యా, మీ పెంపకం అలాంటిది, నాదేముంది? అలా అనటం నీ సంస్కారం. ఓర్పు, సహనం, నేర్పు, సంస్కారం కలిసిన ఓ మంచి కూతుర్ని నాకు బహుమతిగా ఇచ్చావు. అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. కానీ బహుమతిగా ఏం వల్ల తెలియలేదు. ఏదో ఉన్న దాంట్లో ఈ కమ్మలు చేయించాను లక్ష్మి. డబ్బులుంటే ఇంకాస్త మంచిది కొనిద్దాం అనుకున్నాను, కానీ ఏమయ్యా, మీ ప్రేమే నాకు కొండంత బంగారం. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. లోకే విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. కారణకలయం భావదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేళీవిరసన్ మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం. మామ్, వెళ్ళొస్తాం.
గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కృష్ణవేణి, వంశీని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మేడం. కృష్ణవేణి, కుంకుమ పెట్టుకోలేదేంటి? నువ్వెప్పుడు అమ్మవారి కుంకుమ పెట్టుకుంటావు కదా కృష్ణవేణి? మర్చిపోయాను మేడం. 1 minute. వెళ్ళొస్తాం అత్తయ్య గారు, వెళ్ళొస్తాం మావయ్య గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. హ్యాపీ జర్నీ టు ఆల్ ఆఫ్ యూ. రత్న, రత్న, ఏమైంది? కమాన్. ఏంటి మనోజ్, నువ్వు సైక్రాటిస్ట్ అయ్యుండి ఈ పసర్ రాస్తే నా కాళ్ళు వస్తాయని నమ్ముతావా? తాతయ్య, నీకు యుఎస్లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ట్రై చేశాం. నీ కాళ్లలో ఏ మూమెంటూ లేదు. అలానే నాటు వైద్యం మీద నమ్మకం ఉందని కాదు. మరి అబ్బా, ఏమైంది తాతయ్య? ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది మనవడా. అయితే పసరు పనిచేయటం మొదలైనట్టుంది తాతయ్య. అయ్యుండొచ్చు. హిమాలయాల నుంచి ఎవరో స్వామీజీ వచ్చారు. ఇలాంటి వాటికి పసరిస్తారని చెప్తే వెళ్ళి తీసుకొచ్చాను తాతయ్య. సరే, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైందమ్మా? సార్, మనోజ్ గారు ఎక్కడున్నారు? హాల్లో ఉన్నాడు. అది సరే గానీ ఏదైనా క్లూ దొరికిందా? సార్, మనోజ్ గారిని ఫాలో చేస్తూ నేను వెళ్ళాను.
కొడుకు మనోజ్ కాదు సార్, కాలముఖ రుద్రుడు. లోపల వాళ్ళ సెటప్, కాలముఖ రుద్రుడి గెటప్ చూసి స్పృహ తప్పి పడిపోయాను. మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు సార్. మీరిక జాగ్రత్తగా ఉండండి సార్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది సార్. నాన్న మనోజ్ ఎక్కడా? ఇందాకే ఫోన్ వస్తే మాట్లాడదామని పైకి వెళ్ళాడు. రే కాలముఖ రుద్ర, నానా ఏంటి అలా ఉన్నారు? ఆపరా నీ నటన. నీ నిజ స్వరూపం తెలిసిపోయింది. నువ్వు నరరూప రాక్షసుడివి, కాలముఖ రుద్రుడివి. నానా సడన్ గా ఏమైంది మీకు? నేను కాలముఖ రుద్రుడినా? ఏంటన్నా మీరు? రేయ్ ఆపరా నీ నక్క వినయాలు. రేయ్ నువ్వు కాలముఖ రుద్రుడు అని నాకు మొదటి రోజు తెలిసిపోయిందిరా. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి నా కొడుకు మనోజ్ని మీ దగ్గరికి రప్పించుకున్నారు. ఆ రోజే నేను తిరిగి వస్తే అమ్మవారి కంకణం అడుగుతాను, ఒకవేళ అడగకపోతే వచ్చింది కాలముఖ రుద్రుడు అని మనోజ్ ముందే నా క్లూ ఇచ్చాడ్రా. అవును నిజమే నాన్నా, నేను కంకణం గురించి అడగటం మర్చిపోయాను నాన్నా. రే నిన్నింతసేపు నిలబెట్టి మాట్లాడుతున్నాను చూసావా, అది నా తప్పు. నాన్నా నేనే నాన్న నీ కొడుకు మనోజ్ని. 20 సంవత్సరాలు నీ కొడుకు దూరం చేసుకుని నరకం అనుభవించారు. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న కొడుకుని మీ చేతులతో చంపి జీవితాంతం పుత్రశోకం అనుభవించకండి నాన్న. నేను మీ కొడుకున్నానా? నన్ను నమ్మండి నాన్న. షటప్. నీ అతి తెలివితేటలు కట్టిపెట్టి నా కొడుకుని ఏం చేసావో చెప్పు కాలముఖ రుద్ర. రేయ్ నా కొడుకుని ఏం చేసావో చెప్పరా, చంపేశావా చెప్పరా, చెప్పు. నాన్న నేనే నాన్న నీ కొడుకుని. అవునరా, నేను నీ కొడుకుని కాదు, కాలముఖ రుద్రుణ్ణి. చూడు 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 చూడు. నువ్వు ఆ నాయక్ యామిని తీసుకొచ్చి నాకు అసిస్టెంట్ గా జాయిన్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నీ కొడుకు ప్రాణం లేని బొమ్మరా. నా దగ్గర ఒక పెట్టెలో నిర్జీవంగా ఉన్నాడు. 3 అమావాస్యల వరకు నీ కొడుకు ప్రాణం లేని బొమ్మలా ఉంటాడు.
నా పగ ప్రతీకారాలు తీరాక చేస్తాడు. హ, నీ కొడుకు గురించి ఇది చాలా ఇంకా చెప్పాలా? ఆ రే రాక్షసుడు, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను రా. కొన్ని నిజాలు తెలుసుకోవటం చావుతో సమానం. ఇక బతకటం వేస్ట్. ఏయ్!